హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎలా క్రాక్ చేయాలి పార్ట్ 1 వీడియో చేస్తున్నాను. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీసుకొని 50 బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది పార్ట్ 1. పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఈ ఎక్స్ప్లెనేషన్ ద్వారా మీరు చాలా ఈజీగా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఎక్కువ స్కోర్ సాధించగలరు. స్కోర్ సాధించడం పాటు ఈజీగా మనం క్రాక్ చేయొచ్చు, అంటే పాస్ అయితే చాలు. సో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేసరికి చాలామందికి భయం ఉంటుంది, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. వెల్కమ్ టు మై ఫ్రెండ్స్ డిఎస్సి క్లాసెస్. సో టెట్, డిఎస్సి, అలాగే ప్రిన్సిపల్ పోస్ట్, మిగతా అన్ని టెస్ట్లకు కూడా ఇంగ్లీష్ క్వాలిఫై అవ్వాలంటే ఖచ్చితంగా మా క్లాస్ చూడాల్సిందే. సో ఐ ఆమ్ ప్రసాద్ బోను ఫ్రమ్ ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్. I have 15 years of experience in this English content and teaching. So it is better to use my classes via YouTube channel. ఫ్రెండ్స్, మీరందరూ కూడా నా యూట్యూబ్ ఛానల్ వాచ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. మరియు ఈ క్లాసుల ద్వారా మీరు ఉద్యోగాలు సాధిస్తారని ఆశిస్తూ ఈ వీడియో మనం స్టార్ట్ చేద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఈరోజు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఒకటి తీసుకుంటున్నాం. ఇది 24 జూన్ 2025లో జరిగిన పేపరు. ఇందులో 90 బిట్స్ ఉంటాయి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో. చాలా ఈజీగా మనం క్రాక్ చేయొచ్చు. సింపుల్ బిట్సే ఉంటాయి. ఒక ప్యాటర్న్ ఆఫ్ స్టైల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని ప్రకారం మీరు వెళ్ళొచ్చు. గ్రామర్ బుక్స్ చదవనవసరం లేదు, కొన్ని రూల్స్ మాత్రం మనం నేర్చుకుంటే చాలు, ఈజీగా మనం క్రాక్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ బిట్. ప్రమీలా సెడ్ మ్యాన్ ఈజ్ మార్టల్. చూస్ ద రిపోర్టెడ్ స్పీచ్ ఆఫ్ ద సెంటెన్స్. ఫ్రెండ్స్, ఇక్కడ చేంజ్ చేయమన్నా సరే, లేదంటే ఫైండ్ అవుట్ చేయమన్నా సరే ఒకటే. సో రిపోర్టెడ్ స్పీచ్లో మనం ఎలాగ మార్చాలి అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ రిపోర్టెడ్ స్పీచ్ అనేసరికి 4 రకాల సెంటెన్స్లో మనం నేర్చుకోవాలి. 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. సో 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో ఇది ఏ రకము అంటే అసర్టివ్ సెంటెన్స్, ఇది లేదా డిక్లరేటివ్ సెంటెన్స్. డిక్లరేటివ్ లేదా అసర్టివ్ సెంటెన్స్ రకం అనమాట. డిక్లరేటివ్ లేదా అసర్టివ్ సెంటెన్స్. ఇందులో కూడా ఇది డైరెక్ట్ స్పీచ్ భాగంలో ఏముంది? మ్యాన్ ఈజ్ మార్టల్. మ్యాన్ ఈజ్ మార్టల్ అనేది జనరల్ ట్రూత్. మ్యాన్ ఈజ్ మార్టల్ అనేది జనరల్ ట్రూత్. ఎప్పుడైనా సరే మనం జనరల్ ట్రూత్ అయినా సరే, యూనివర్సల్ ట్రూత్ అయినా సరే, ఇలాంటి వస్తే మనం ఏం చేయాలి? దాని టెన్స్ మార్చకుండా యాజ్ ఇట్ ఈజ్ మనం పేస్ట్ చేయాలి. యాజ్ ఇట్ ఈజ్ ఆన్సర్లో పేస్ట్ చేయాలి. అంటే యాజ్ ఇట్ ఈజ్గా రాసేయడం. మ్యాన్ ఈజ్ మార్టల్ ఎక్కడుంది చూడండి. ఇది చూడండి, నేను ఎక్కువగా ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ద్వారానే టీచింగ్ చేస్తాను. సో మ్యాన్ ఈజ్ మార్టల్ ఫస్ట్ ఆప్షన్లో ఉంది. మ్యాన్ టు బి మార్టల్, ప్రిమిలా ఈజ్ మార్టల్, మ్యాన్ వాజ్ మార్టల్. చూడండి, ఫస్ట్లోనే మీరు 3 ఆప్షన్స్ కూడా ఎలిమినేట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద మెయిన్ టెక్నిక్. సో ఈ టెక్నిక్ ద్వారా నేను జాబ్ సాధించాను. సో ఇలాంటి టెక్నిక్స్ అందరికీ కూడా ఉపయోగపడాలని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి స్టూడెంట్స్కి మరియు జాబ్ ఆస్పిరెంట్స్కి మనం క్లాసులు అందిస్తున్నాం ఉచితంగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్, ప్రమీలా సెడ్ మ్యాన్ ఈజ్ మార్టల్. ప్రమీలా సెడ్ మీన్స్ ఇక్కడ డిక్లరేటివ్ సెంటెన్స్లో కూడా కంజెక్షన్ దట్ వస్తుంది. చూడండి, ఆస్క్డ్, సెడ్ దట్ అనేవి రావన్నమాట. ఇవి తప్పు. సో ఇలాగైనా సరే మనం ఎలిమినేట్ చేయొచ్చు. లేదా డైరెక్ట్గా మ్యాన్ ఈజ్ మార్టల్ అనే జనరల్ ట్రూత్ కనుక యూనివర్సల్ ట్రూత్ లాంటివి, జనరల్ ట్రూత్ లాంటివి, ఇలాంటివన్నీ కూడా ఎక్కడ ఉండాలంటే డైరెక్ట్ మనం పేస్ట్ చేయాలి. అంతేగాని మ్యాన్ వాజ్ మార్టల్ అని మార్చకూడదు. మ్యాన్ వాజ్ మార్టల్ చూడండి, ఆప్షన్ 4లో ఉంది మ్యాన్ వాజ్ మార్టల్ అని అనుకుంటాం, కానీ రాంగ్ ఆప్షన్ అది. అండర్స్టాండ్? సో నా ఇంటెన్షన్ అర్థమై ఉంటుంది మీకు. ఓకేనా? ఇంకా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. డైరెక్ట్గా
ఈ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్లో కూడా ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో చాలా యూట్యూబ్ క్లాసెస్ ఉంటాయి, వినండి. ఓకేనా. నెక్స్ట్ టెక్నిక్ మాత్రం నేను నేర్పిస్తాను మీకు. హీ సెడ్ టు మీ హౌ లాంగ్ విల్ యూ. చూడండి ఇక్కడ సెకండ్ టైప్, ఇక్కడ 4 టైప్స్ అన్నాను కదా. ఇదొక ఈ ఫస్ట్ బిట్ ఒక రకం, సెకండ్ బిట్ ఇంకో రకం ఇచ్చాడు. ఏ రకం ఇది? చివరిలో క్వశ్చన్ మార్క్ వచ్చింది కనుక ఇంట్రాగేటివ్ సెంటెన్స్. టైప్స్ ఆఫ్ సెంటెన్స్లో ఫస్ట్ టైపు డిక్లరేటివ్, ఈ డిక్లరేటివ్ మీద బిట్ ఇచ్చాడు. సెకండ్ టైపు ఇంట్రాగేటివ్, నెక్స్ట్ రెండో బిట్ ఇంట్రాగేటివ్ మీద ఇచ్చాడు. ఎప్పుడైనా సరే ఇంట్రాగేటివ్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఈ సెడ్ టు అనేది టోల్డ్ లేదా ఆస్క్డ్, టోల్డ్ అనే కాకుండా ఆస్క్డ్ లేదా ఎంక్వైర్డ్ అని వస్తాయి. ఆస్క్డ్ లేదా ఎంక్వైర్డ్ 3 ఆప్షన్స్లో ఉంది. ఓకేనా, 3 ఆప్షన్లో ఉంది. చివరిలో మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఉండరాదు, అందుకే ఫస్ట్ రాంగ్ ఆప్షన్ రాంగ్. ఓకేనా. అలాగే హీ రిక్వెస్టెడ్, 4th ఆప్షన్ రాంగ్, ఎందుకంటే రిక్వెస్ట్ అనకూడదు. క్వశ్చన్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా రిక్వెస్ట్ రాదు. ఓకేనా. ఇప్పుడు 2, 3 ఆప్షన్స్ మనం ఎంచుకోవాలి. సో హీ ఆస్క్డ్ మీ హౌ లాంగ్ ఐ వుడ్ స్టే హియర్. హీ ఆస్క్డ్ మీ హౌ లాంగ్ వుడ్ ఈ స్టే హియర్. స్టే హియర్ చూడండి, క్వశ్చన్లో హియర్ అనేది దేర్గా మారాలి. మళ్ళీ హియర్గా ఉంది చూడండి. ఓకేనా, ఈ ఒక్కటి చాలు మనకి. ఆప్షన్ 1 ఎలిమినేషన్, క్వశ్చన్ మార్క్ ఉంది. ఓకేనా. మిగతా వాటిలో హియరు 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 అని ఉన్నాయి చూడండి. ఏ ఒక్క టర్మ్ మనకు తెలిసినా, ఏ ఒక్క రూల్ తెలిసినా సరే ఈజీగా వెంటనే బిట్ క్రాక్ చేయొచ్చు, వెంటనే ఆన్సర్ పెట్టచ్చు, చూడగానే ఆన్సర్ పెట్టచ్చు ఈ ఒక్క వర్డ్ తోటి. హియర్ అంటే దేర్గా మార్చాలి. సో ఆప్షన్ 2లో మాత్రమే దేర్ ఉంది, మిగతా ఎక్కడ కూడా దేర్ ఉంది కానీ క్వశ్చన్ మార్క్ ఉంది ఇక్కడ. ఆప్షన్ 1 రాంగ్. సో ఆప్షన్ 2 కరెక్ట్ అనమాట. హియరు మళ్ళీ హియర్ రాయకూడదు ఇండైరెక్ట్ స్పీచ్లో. సో మరి ఇలాంటి వర్డ్స్ ఏవైనా ఉన్నాయి సారా అంటే ఎస్. నౌ అంటే దెన్, హిదర్ అంటే థిదర్, టుడే అంటే దట్ డే, టుమారో అంటే ద నెక్స్ట్ డే, ఎస్టర్డే అంటే ద ప్రీవియస్ డే, ఇలా ఉంటాయి అన్నమాట. సో ఆ వర్డ్స్ మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో నేర్చుకుంటాం ఎలా మార్చాలి. సో ఈ ఒక్క వర్డ్ తోటే మనం ఈజీగా క్రాక్ చేస్తాం ఈ బిట్. సో ఇంకా మనం ఏమి ఈ రూల్లో ఏం నేర్చుకోవచ్చు అంటే చూడండి, ఎక్స్ప్లెనేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు. ఇక్కడ ఆప్షన్ 2 కరెక్ట్ అయింది కదా. ఇంకా అలాగే ఇవ్వచ్చు. హౌ అంటే ఇవి WH క్వశ్చన్స్ అనమాట. అవి కాకుండా డూ, యామ్, వజ్, కెన్, కుడ్ ఇలాంటి వర్డ్స్తో కూడా ఇవ్వచ్చు. అప్పుడు మనం ఎలా ఆన్సర్ చేయాలి అనేది ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ టైప్లో మనం రూల్స్ చెప్తాం అనమాట. ఇఫ్ లేదా వెదర్ ఉంటుంది, ఈ కంజక్షన్ ఏమో ఇఫ్ లేదా వెదర్ ఉంటుంది. ఇక్కడ చూడండి హౌ హౌ హౌ, ఇప్పుడు ఇఫ్ పెట్టాడు, ఇది రాంగ్ కదా. ఇందులో ఇఫ్ రాదు, ఎందుకంటే WH వర్డ్ ఇక్కడ ఉన్నప్పుడు కంజక్షన్ ఇఫ్ రాదు. సో అందుకే ఇది ఆప్షన్ రాంగ్. చివరిలో హియర్ ఉంది కనుక హియర్ ఉంది, ఇది కూడా రాంగే. సో హౌ ఉంటే హౌఏ, హౌ లాంగే, అంతే. నెక్స్ట్ ఇంకేం మనం మార్చాలి? హౌ లాంగ్ ఉంటే హౌ లాంగే రాయాలి. ఓకేనా. అలాగే వాట్ ఉంటే వాటే రాయాలి, హూ ఉంటే హూఏ రాయాలి. అలా కాకుండా ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, హెల్పింగ్ వెర్బ్స్ కానీ ఆక్సిలరీ వెర్బ్స్ కానీ ఉంటే ఇఫ్ లేదా వెదర్ ఆప్షన్లో ఆన్సర్గా ఉంటుంది. అర్థమవుతుందా? ఇఫ్ లేదా వెదరు ఆప్షను ఆన్సర్లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏం తెలుసుకోవాలంటే ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఇంకొక రూల్ ఏంటి, విల్ యూ అనేది యూ ప్లేసు ఇక్కడికి, ఈ హెల్పింగ్ వెర్బ్ విల్ అనేది ఇక్కడికి వెళ్తుంది. యూ ప్లేస్ ముందుకు వస్తుంది అనమాట. నాకు అడిగాడు కనుక యూ అంటే నేను కదా, ఐ. ఓకేనా. అలాగే విల్ అనేది ఇక్కడ పాస్ట్ టెన్స్లో సెడ్ టు అనేది పాస్ట్ టెన్స్ కనుక విల్ అనేది వుడ్గా మారుతుంది. ఓకేనా. స్టే హియర్ అని స్టే దేర్ అనేది మనకి మార్చుకోవాలి. ఈ విధంగా కొన్ని రూల్స్ ఉంటాయి, అవి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ క్లాసుల్లో చెప్తాను. నెక్స్ట్ బిట్ అందరికి అర్థమైంది అనుకుంటా. థర్డ్ వన్, ఇన్ ఏ డిక్షనరీ ద వర్డ్ ఈజ్ బీయింగ్ డిఫైన్డ్ ఈజ్ కాల్డ్. సో ద వర్డ్ దట్ ఈజ్ బీయింగ్ డిఫైన్డ్, ఏదైతే వర్డ్ ఇచ్చి మీనింగ్ అడుగుతామో ఆ వర్డ్ని ఏమంటామో అని అన్నాడు.
ప్రొనౌన్సియేషన్ వర్డ్ గురించి అడిగాడు కనుక రాంగ్ ఆప్షన్. సినానిమా వర్డ్ గురించి అడిగాడు, దాని సినానిమ్ గురించి అడగలే. డెఫినేషన్, దాని డెఫినేషన్ గురించి అడగలే. an ఎంట్రీ వర్డ్ అంటే ఒక వర్డ్ అంటాం చూడు, వర్డ్ చూడండి, వర్డ్ ఒక్కటే ఉంది ఆప్షన్లో. సో ఇలా తెలియకపోయినా ఆన్సర్ ఈజీగా పెట్టచ్చు, కానీ కరెక్ట్గా తెలుసుకోవాలి మనం. ఎంట్రీ వర్డ్ అంటాం, ఒక వర్డ్ గురించి మనం వెతుకుతాం కదా డిక్షనరీ, దానిలో మీనింగ్ ఏ వర్డ్ అయితే డిక్షనరీలో వెతుకుతామో దాన్ని కీవర్డ్ లేదా ఎంట్రీ వర్డ్ అని పిలుస్తాం. నెక్స్ట్, ద వే ఏ డిక్షనరీ ఈజ్ ఆర్గనైజ్డ్ ఈజ్, డిక్షనరీ ఏ విధంగా ఆర్గనైజ్ చేయబడి ఉంటుంది అంటే రాయబడి ఉంటుంది అంటే థిమాటికల్గా కాదు కదా, ఆల్ఫాబెటికల్గా రాయబడి ఉంటుంది. థిమాటికల్గా ఉండడానికి అదేం భగవద్గీత కాదు. నెక్స్ట్, జేమ్స్ ఈజ్ డాష్ ఈజ్ బ్రదర్. సో ఎక్స్ప్రెషన్ అనేది కరెక్ట్గా ఫిట్ అయింది, బ్లాంక్స్ రాయాలి. జేమ్స్ ఈజ్ కంపల్సరీగా బిట్ వస్తుంది, ఇలాంటివే కంపారిజన్ అంటాను అనమాట. కంపారిజన్, సో మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో 3 రకాలు ఉంటాయి: పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. సో జేమ్స్కి వాళ్ళ బ్రదర్కి కంపేర్ చేస్తాం. టూ బ్రదర్స్ ఉన్నారు, ఈ 2 వ్యక్తుల మధ్య కంపారిజన్ ఉంది కనుక ఇది టాలెస్ట్ అవ్వదు, ఎందుకంటే ఇది ఒక్కడి గురించే చెప్తుంది. సో యాజ్ టాలర్ దెన్ దెన్ ఉండకూడదు, దేన్ అని ఉండాలి. సో లేదా యాజ్ టాల్ యాజ్ ఏన్ ఉండాలి, యాజ్ టాల్ యాజ్ ఏన్ ఉండాలి, కానీ ఇక్కడ యాజ్ టాలర్ యాజ్ అనకూడదు. ఓకేనా, యాజ్ టాల్ యాజ్ ఉండాలి, యాజ్ టాలర్ అనకూడదు. కంపారిజన్ చేస్తున్నాడు కానీ ఇక్కడ నో కంపారిజన్ ఉంది, ఒకేలాగా ఉన్నారు ఇద్దరు కూడా. వీళ్ళిద్దరిని కంపారిజన్ చేస్తున్నాడు కానీ వీళ్ళిద్దరు హైట్ ఒకేలాగా ఉంది అని చెప్పడమే పాజిటివ్ డిగ్రీ యొక్క ఉద్దేశం. ఇది ఒక పాజిటివ్ డిగ్రీ సెంటెన్స్. పాజిటివ్ డిగ్రీలో యాడ్జెక్టివ్ చూడండి, మీకు కొన్ని క్లూ ఇస్తాను. యాజ్ కానీ లేదా సో కానీ ఉంటుంది, కానీ ఈ మధ్యలో ఏముంటుంది, యాడ్జెక్టివ్ 1 ఉంటుంది. ఈ మధ్యలో యాడ్జెక్టివ్ 1 ఉంటుంది. మరి యాడ్జెక్టివ్ 1 అంటే ఏంటి సార్ అంటే, ఇప్పుడు చూడండి, టాల్ తీసుకుందాం. టాలర్. యాడ్జెక్టివ్ 2 ఏంటి, టాలర్. యాడ్జెక్టివ్ 3 ఏంటి, టాలెస్ట్. సో టాలర్, టాలెస్ట్. టాల్ అనేది యాడ్జెక్టివ్ 1, టాలర్ అనేది యాడ్జెక్టివ్ 2, టాలెస్ట్ అనేది యాడ్జెక్టివ్ 3 అనమాట. సో ఈ విధంగా మనం 3 యాడ్జెక్టివ్స్ ఒక వర్డ్కి అంటే లేదా ఒక యాడ్జెక్టివ్ని 3 రకాలుగా మనం తెలుసుకోవాలి. అది ఒకటి యాడ్జెక్టివ్, పాజిటివ్ వర్డ్లో వాడతాం, పాజిటివ్ డిగ్రీలో వాడతాం, రెండవది కంపారిజన్ డిగ్రీలో వాడతాం, మూడోది సూపర్లేటివ్ డిగ్రీలో వాడతాం. యాడ్జెక్టివ్ 1 అనేది పాజిటివ్ డిగ్రీలో వాడతాం, యాడ్జెక్టివ్ 2 అనేది కంపారిటివ్ డిగ్రీలో వాడతాం, యాడ్జెక్టివ్ 3 అనేది సూపర్లేటివ్ డిగ్రీలో ఉంటాం. ఏడీజే 1, ఏడీజే 2, ఏడీజే 3 అంటాం. సో ఈ యాడ్జెక్టివ్ 1నే చూడాలి మనం. ఎప్పుడైనా పాజిటివ్ డిగ్రీలో ఉండాలి అంటే 1నే చూడాలి. జేమ్స్ ఈజ్ ద టాలెస్ట్ ఆఫ్ ఆల్ బ్రదర్స్. అందరు బ్రదర్స్లోకి వెళ్ళా వాడే టాలెస్ట్. నెక్స్ట్, జేమ్స్ ఈజ్ యాజ్ టాలర్ అనకూడదు, టాలర్ దెన్ ఈజ్ బ్రదర్ అలాగే వాడచ్చు. దెన్ అనకూడదు, దెన్ ఇక్కడ. జేమ్స్ ఈజ్ టాలర్ దెన్ ఈజ్ బ్రదర్ అలా రాయొచ్చు. జేమ్స్ ఈజ్ టాలర్ దెన్ ఈజ్ బ్రదర్. ఓకేనా. ఒకవేళ జేమ్సే టాలెస్ట్ ఆన్సర్, జేమ్స్ ఈజ్ ద టాలెస్ట్ ఆఫ్ ఆల్, అందరికల్లా జేమ్సే టాలెస్ట్. ఇలా మనం కంపారిజన్ చేయాలి. చూడండి, పాజిటివ్ డిగ్రీలో జేమ్స్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ ఈజ్ బ్రదర్ అన్నాం, జేమ్స్ ఈజ్ టాలర్ దాన్ ఈజ్ బ్రదర్ ఇది కంపారిటివ్, జేమ్స్ ఈజ్ ద టాలెస్ట్ ఆఫ్ ఆల్ అన్నది. సో ఇది మన ఎక్స్ప్లెనేషను. సో లైక్ చేయండి, ఎక్స్ప్లెనేషన్ నచ్చితే. ఇక్కడే మీకు క్లాసు పాజిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా కాకుండా ఒక క్లాజెస్లో కూడా ఒక దాంట్లో ఒకటి మార్చమని ఇస్తాడు, కాకపోతే
ఈ ప్రొఫిషియన్సీ కనుక సింపుల్ బిట్సే ఇస్తున్నాడు. నెక్స్ట్, అలెగ్జాండర్ వాజ్ వన్ ఆఫ్ ద డాష్ హూ ఎవర్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ మోడల్. ఇది వన్ ఆఫ్ ద అని రావాలి. ద ఓకే. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్, గ్రేటర్ అనకూడదు, వన్ ఆఫ్ ద గ్రేటర్ అనకూడదు, గ్రేటెస్ట్ అనాలి. వన్ ఆఫ్ ద ప్లస్ ఈఎస్ట్, ఇది కూడా సూపర్లేటివ్ డిగ్రీ. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంది ఇది కూడా. అలెగ్జాండర్ వాజ్ ద వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కింగ్స్. చూడండి, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కింగ్ అంటాడు, తప్పు. ఎప్పుడైనా బిట్టు అలా కూడా అడుగుతాడు, కింది వాటిలో తప్పు ఉన్నది వెతకండి అన్నాడు. వన్ ఆఫ్ ద కింగ్ అంటాడు, అక్కడ చూసుకోవాలి, ఎస్ ఉండాలి ఖచ్చితంగా. వన్ ఆఫ్ ద కింగ్స్ అంటే ప్లోరల్ కాదు, సింగులర్. అందుకే అలెగ్జాండర్ వాజ్ సింగులర్ పెట్టాడు అనమాట. అలెగ్జాండర్ వాజ్ అనే సింగులర్, ఎందుకంటే వన్ ఆఫ్ ద కింగ్స్. సో గ్రేట్ కింగ్స్లోకి వెళ్ళా అతను ఒకడు గురించి చెప్పింది మనకు వాజ్, ఈజ్, హ్యాజ్ అలాంటివి వాడాలి. ఓకేనా. వన్ ఆఫ్ అని ఎక్కడొచ్చినా ఖచ్చితంగా ది అనేది ఉంటుంది. తర్వాత యాడ్జెక్టివ్ ఏమో యాడ్జెక్టివ్ 3లో ఉండాలి. దా ఉంది కానీ గ్రేట్ యాజ్ అని ఉంది, రాంగ్ కదా. సో ఆప్షన్ 4 ఖచ్చితంగా రాంగ్. దాకి యాజ్కి మనం వాడకూడదు. గ్రేటర్ దట్ అనకూడదు, దా అని అనాలి. అంటే ఒకవేళ అంటే గ్రేటర్ దాన్ అనాలి, ద గ్రేటర్ అనకూడదు అసలు. దీనికి కాంబినేషన్ రాంగ్లు అనమాట ఇవి. సో ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ బిట్, పీటర్ ఈజ్ లీవింగ్ ఫర్ ఇంగ్లాండ్ డాష్ వీఆర్ హోల్డింగ్ ఏ ఫేర్వెల్ డిన్నర్ ఫర్ హిమ్. సో పీటర్ ఇంగ్లాండ్ వెళ్ళిపోతున్నాడు కనుక అతనికి ఒక మనం డిన్నర్ పార్టీ ఇస్తున్నాం ఈరోజు నైట్కి అని అనుకోండి. ఓకేనా. ఇలాంటి వాటిలో అందుకే కదా కదా. సో ఇంకా డైరెక్ట్ బిట్ అనమాట ఇది. సో అనే కనెక్టర్ ఉంది ఇక్కడ, సో వాడాలి. సో వీఆర్, అందుకే కదా ఇస్తున్నాం, వాడు వెళ్ళిపోతున్నాడు కనుక ఇస్తున్నాం, అందుకే ఆ లింకర్ని వాడతాం. ఆర్ఎల్స్ అంటే లేదంటే, సిన్స్ అంటే కారణం, ఫర్ అంటే కొరకు. సో ఫర్ అనేది మనం వాడకూడదు, లింకర్గా వాడకూడదు. నెక్స్ట్, ద పోలీస్ ఆర్ డిటర్మిన్ టు ఫైండ్ ద కల్ప్రిట్స్ అంటే ఆ దొంగలు అనమాట, ఆ నేరం చేసిన వాళ్ళని పట్టుకోవడానికి డిటర్మిన్ చేసుకున్నారు. ఇట్ మే టేక్ ఎ లాంగ్ టైం, కొంచెం టైం పట్టచ్చు ట్రేస్ చేయడానికి. సో ద మోరా హవెవరా, సో అండ్ సోయా, నో సోనర్ అంటే తప్పు, ఇది హ్యాడ్, దాన్ ఇలాంటి పదాలు వస్తాయి సెంటెన్స్లో. సో అనకూడదు, యాజ్ సో కానీ సో అనకూడదు. సో అంటే ఇద్దరు ముగ్గురు గురించి చెప్పినప్పుడు అది వాడకూడదు. హవెవర్ అయినప్పటికీ, చూడండి పోలీసు డిటర్మిన్ చేసుకున్నప్పుడు హవెవర్ కొంచెం టైం పడుతుంది, అంతే కదా. ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ద మోర్ అంటే ఎక్కువ అనే మీనింగ్ వస్తుంది, అందుకే హవెవర్ అయినప్పటికీ కొంచెం టైం పడుతుంది. మేరీ షెల్ గో అండ్ రవి విల్ కమ్. మేరీ వెళ్తుంది, రవి వస్తాడు అనే దానికి కోఆర్డినేట్ క్లాజ్ ఏది అన్నాడు. కోఆర్డినేట్ క్లాజ్ అంటే కోఆర్డినేట్ కంజెక్షన్ నుంచి ఎక్కడ ఉందో అది కోఆర్డినేట్ క్లాజ్, కంజెక్షన్ తర్వాత ఏది ఉందో అదే కోఆర్డినేట్ క్లాజ్. సో రవి విల్ కమ్ అనేది ఎండ్ ఎక్కడ ఉంది చూడండి, ఎండ్ అనేది కోఆర్డినేట్ కంజెక్షన్ అనమాట, దాని పక్కన ఏముందో అదే కోఆర్డినేట్ క్లాజ్. నెక్స్ట్, as we will be touring we could take the tent just dash we see a nice composite and campsite see a nice campsite and want to stop. as we will be touring అంటే టూటర్ వెళ్తున్నాం అంటే టూరింగ్ వెళ్తున్నారు. we could take the tent just in case we see a nice campsite. ఒక నైస్ క్యాంప్ సైట్ మనం ఏర్పాటు చేసుకోవాలంటే ఒక టెంట్ కట్టుకొని వెళ్ళాలి మనం. ఓకేనా. అవసరమైతే మనం అక్కడ ఆగి క్యాంప్ ఫైర్ వేసుకోవడమో లేదా టెంట్లో కూర్చొని ఎంజాయ్ చేద్దాం, ఎందుకంటే టూర్కి వెళ్తున్నాం కనుక టెంట్ పట్టుకుంటే మంచిది. ఇన్ కేస్ అవసరమైతే, మిగతావి ఆప్షన్స్ రాంగ్ ఇక్కడ. నెక్స్ట్ బిట్, హీ షల్ గో వేర్ హిస్ మదర్ గోస్.
చూడు ఈ షెల్ గో కరెక్ట్గా ఉంది. వేర్ హిజ్ మదర్ గోస్, ఈ వేర్ హిజ్ మదర్ గోస్ ఎక్కడికి వెళ్తుందో అక్కడికి అతను వెళ్తాడు. ఎక్కడికి వెళ్తుందో ఇక్కడ ఈ వాళ్ళ మదర్ ఎక్కడికి వెళ్తుందో అక్కడికి వెళ్తున్నాడు అనమాట అతను. చిన్న అబ్బాయి ఎప్పుడు కూడా అమ్మ ఎక్కడికి వెళ్తూ ఉంటే అటు తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ మనం కనిపెట్టాల్సింది యాడ్వర్బియల్ క్లాస్. చెప్పాను మీకు యాడ్వర్బియల్ క్లాస్ హూ తోటి రాయొచ్చు, వేర్ తోటి రాయొచ్చు, వెన్ తోటి రాయొచ్చు, అలాగే ఇఫ్ తోటి రాయొచ్చు. ఇలాంటి టైం కోడ్స్ కానీ ప్లేస్ కోడ్స్ కానీ, ఓకేనా, ఇఫ్ అంటే కండిషనల్ కోడ్స్ కానీ ఇలాంటి కోడ్స్ ఉన్న దగ్గర యాడ్వర్బియల్ క్లాజు దాని పక్కనే ఉంటుంది. వేర్ ఈజ్ మదర్ గోస్, ఇది మన క్లాజ్ అనమాట. ఇందాక ఒక క్లాజ్ ఇచ్చాడు ఏంటి చూడండి, ఇక్కడ ఒక నౌన్ క్లాజ్ ఉంది, అలాగే కోఆర్డినేట్ క్లాజ్ ఉంది, దాంట్లో నౌన్ క్లాజ్ కూడా ఉంది. ఓకేనా, నెక్స్ట్. సో ఇక్కడ ఏంటి, వేర్ హిజ్ మదర్ గోస్ అనేది ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. సో ఆప్షన్ 1 కరెక్ట్. సో క్లాజ్ అన్నప్పుడు ఎప్పుడైనా సరే ఏదో కంజెక్షన్ ఉంటుంది. సో ఇక్కడ చూడు ఈ మూడిట్లో లేదు, అర్థమవుతుందా? అలా కూడా ఈజీగా మనం గుర్తుపట్టచ్చు. డాష్ హీ ఈజ్ ఏ స్ట్రాంగ్ మ్యాన్, హీ హ్యాడ్ నో ట్రబుల్. సో హైకింగ్ విత్ ఏ హెవీ రక్సాక్, ఒక పెద్ద సూట్ కేసు లాంటిది అనమాట. రక్సాక్ అంటే ఒక పెద్ద బ్యాగ్. మనం చూడండి హైకింగ్ అంటే కొండలు గుట్టలు ఎక్కుతూ ఉంటారు, ట్రెక్కింగ్ చేస్తారు. సో ఆ ట్రెక్కింగ్ చేసినప్పుడు వెనక్కి బ్యాక్ ప్యాక్ పెట్టుకుంటారు, అలాంటి దాన్ని రక్సాక్ అంటారు. ఆ హెవీ రక్సాక్ అతనికి ఇబ్బంది లేదు, ఎందుకంటే అతను ఒక స్ట్రాంగ్ మ్యాన్. సో దో అంటే అయినప్పటికీ అంటే ఇక్కడ నెగిటివ్ మీనింగ్, అన్లెస్ ఇది కూడా నెగిటివ్ మీనింగ్లో వస్తుంది. సిన్స్ కారణము, సారణము. సో రీజన్, అతను స్ట్రాంగ్ మ్యాన్ కనుక అందుకే 3 కరెక్ట్ అవుతుంది అనమాట. అతను ఈజ్ ఎ స్ట్రాంగ్ మ్యాన్, సిన్స్ ఈజ్ స్ట్రాంగ్ మ్యాన్ ఈ హ్యాడ్ నో ట్రబుల్. అతను స్ట్రాంగ్ మ్యాన్ కనుక అతనికి ట్రబుల్ లేదు. సో ఇక్కడ మీకు ఇచ్చాను ఏంటి మీనింగ్ ఇచ్చానంటే, హైకింగ్ అంటే మీనింగ్ ఇస్ షీ ఎంజాయ్స్ హైకింగ్ అండ్ క్లైంబింగ్ ఇన్ హెర్ స్పేర్ టైం, అది ఎగ్జాంపుల్. యాక్టివిటీ, ద యాక్టివిటీ ఆఫ్ గోయింగ్ ఫర్ లాంగ్ వాక్స్ ఎస్పెషల్లీ అక్రాస్ కంట్రీ, ఎక్కువగా వెళ్తూ ఉంటారు చాలామంది. అదొక యాక్టివిటీ అనమాట హైకింగ్ అనేది. లాంగ్ జర్నీ చేస్తారు, ట్రెక్కింగ్ చేస్తారు. ట్రెక్కింగ్ అనేది కొండలు గుట్టలు ఎక్కడం, హైకింగ్ అనేది జస్ట్ వేరు వేరు ప్లేస్లకు వెళ్ళి ప్రపంచమంతా తిరుగుతూ ఉంటారు అన్నమాట. అలాగే ఈ రక్సాక్ అనేది ఒక బ్యాక్ ప్యాక్ అన్నమాట. మీనింగ్ ఇచ్చాను చూడండి. నెక్స్ట్, ద టీచర్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్ చాలా ఇంపార్టెంట్ మోడల్. ద టీచర్ గురించి చెప్తున్నారు కనుక సింగులర్ ఉండాలి. హ్యావ్ బీన్ రాంగ్, ఆర్ రాంగ్, వర్ రాంగ్. సో ఈజ్ కరెక్ట్ అనమాట. ఆన్ వెకేషన్, స్టూడెంట్స్తో పాటు టీచర్ కూడా వెకేషన్లో ఉన్నాడు. యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్ లానే టీచర్ కూడా. టీచర్ ఈజ్ ఏ సింగులర్ వర్బ్, అందువల్ల టీచర్ అనేది థర్డ్ పర్సన్ కనుక ఇట్ టేక్స్ సింగులర్ హెల్పింగ్ వెర్బ్. ఓకేనా, సింగులర్ హెల్పింగ్ వెర్బ్. ఎగ్జాంపుల్ ఇంకా చెప్తాను. టీచర్ టీచెస్ అనాలి, అలాగే టీచర్స్ టీచ్ ఇంగ్లీష్ గ్రామర్. చూడండి, టీచర్ ఇక్కడ మీకు టీచర్ టీచెస్ గ్రామర్. ఇక్కడ టీచర్ అనేవాడు ఒక్కడు ఇక్కడ, అందుకే వెర్బ్కి మనం ఎస్ చేర్చాం. అదే టీచర్స్ ప్లోరల్ ఉంటే వెర్బ్కి మనం ఎస్ చేర్చకూడదు. ఓకేనా, ఎస్ చేర్చకూడదు. సో ఇక్కడ వెర్బ్ యొక్క కండిషన్, సబ్జెక్టు వెర్బ్ కండిషన్ అనేది చాలా ఇంపార్టెంట్, అదే నేర్చుకోవాలి. నెక్స్ట్, ఎయిదర్ ఆర్, ఇక్కడ చెప్పాను చూడండి. యాజ్ వెల్ యాజ్ చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. యాజ్ వెల్ యాజ్ ఎయిదర్ ఆర్ బిట్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నెక్స్ట్ బిట్టే వచ్చింది అదే బిట్.
చూడండి, అంటే నా క్లాస్ ఎంత ఇంపార్టెంట్ మీరు అర్థం చేసుకోండి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బిట్స్ కూడా దిగిపోతాయి, అలా ఉంటాయి. చూడండి, నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎయిదర్ ఆర్తో మనకి బిట్ ఇస్తాడని. ఇక్కడ నేను రాసుకున్నాను, నెయిదర్ నార్ వచ్చినా ఎయిదర్ ఆర్ వచ్చినా యాజ్ వెల్ యాజ్ వచ్చినా, ఓకేనా. ఈ మూడు వస్తే మాత్రం ఖచ్చితంగా సబ్జెక్టు సింగులర్ని తీసుకుంటుంది, సబ్జెక్టు సింగులర్ వెర్బ్ని తీసుకుంటుంది, హెల్పింగ్ వెర్బ్ని తీసుకుంటుంది, ఓకేనా. నెక్స్ట్ సింగులర్ హెల్పింగ్ వెర్బ్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. నెయిదర్ నార్, ఎయిదర్ ఆర్, అలాగే యాజ్ వెల్ యాజ్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. నెయిదర్ మై బ్రదర్ నార్ ఐ విల్ గో టు పార్టీ, లేదా ఈజ్ గోయింగ్ టు పార్టీ, ఇలా అంటాం. ఎయిదర్ బ్రదర్ ఆర్ ఐ ఈజ్ గోయింగ్ టు పార్టీ, అతను కానీ నెయిదర్ బ్రదర్ నార్ ఐ ఈజ్ గోయింగ్ టు పార్టీ అంటే ఈజ్ గాన్ టు పార్టీ, హ్యాస్ గాన్ టు పార్టీ. ఎవరు వెళ్ళలేదు, నెయిదర్ బ్రదర్ నార్ ఐ హ్యాస్ గాన్ టు పార్టీ. హ్యాజంట్ గాన్ అంటే హ్యాజ్ నాట్ గాన్, ఇద్దరము వెళ్ళలేదు. డిడింట్ అటెండ్, ఇద్దరము అటెండ్ అవ్వలేదు. సో ఇలా ఉంటాయి సెంటెన్స్. నెక్స్ట్ ఎయిదర్ ఆర్తో వస్తుంది చూసారా. ఇప్పుడు ఇందాకే చెప్పాం, నెయిదర్ నార్ ఎయిదర్ ఆర్ వచ్చినా సరే ఇక్కడ కూడా సింగులర్ తీసుకుంటుంది. అయితే ఇక్కడ మనం చూద్దాం, ఎయిదర్ హీ ఆర్ యు గో టు దేర్ టుమారో, ఎయిదర్ హీ లేదా ఆర్ యు. సో ఇక్కడ సింగులర్ తీసుకోవాలి కదా, ఈజ్ పెట్టాలి కదా, ఓకేనా. విల్ పెట్టచ్చా, హ్యాజ్ పెట్టచ్చా, హ్యావ్ పెట్టచ్చా అనేది చూద్దాం. ఇక్కడ ఎందుకు, ఇక్కడ ఏ సెన్స్లో ఇచ్చాడు, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ సెన్స్లో ఇవ్వలేదు. మీరు బాగా చూడండి. ఎయిదర్ ఆర్ సార్ చెప్పారు కదా సింగులర్ తీసుకుంటారు కదా అని అనుకుంటారు, కానీ ఇక్కడ డాష్ టు గో ఇది ఆల్రెడీ వెర్బ్ ఇచ్చేసాడు. ఎయిదర్ హీ ఆర్ యు, ఇక్కడ చూడండి హ్యావ్ టు లేదా హ్యాజ్ టు లేదా హ్యాడ్ టు, ఇలాంటి యూసేజ్లు ఉన్నాయి. హ్యావ్ టు, హ్యాజ్ టు, హ్యాడ్ టు. సో ఓకేనా. హ్యావ్ టు అనేది ఒక యూసేజ్ ఉంది, అలాగే హ్యాజ్ టు ఒక యూసేజ్ ఉంది, అలాగే హ్యాడ్ టు, ఓకేనా. హ్యావ్ టు, హ్యాడ్ టు, హ్యాజ్ టు ఇలాంటి యూసేజ్ ఉంది. ఎక్కువగా మీకు వచ్చేది హ్యావ్ టు యూసేజ్. హ్యావ్ టు అంటే చేయబోతున్నాము, ఫ్యూచర్లో ఒక విషయం ఏదైనా చేయబోతున్నాము, అందుకే ఇక్కడ మీకు ఆ హ్యావ్ టు యూసేజ్ ఇచ్చాడు కనుక మనం ఈజీగా క్రాక్ చేయాలి. ఎలాగా, ఎయిదర్ హీ ఆర్ యూ హ్యావ్ టు గో దేర్ టుమారో, వెళ్ళాల్సి ఉంటుంది, ఓకేనా. కంపల్సరీగా ఎవరో ఒకరు వెళ్ళాల్సి ఉంటుంది, అందుకే హ్యావ్ టు. ఇక్కడ హ్యావ్ టు అనేది ఎవరో ఒకరు, ఇక్కడ ప్లూరల్ సెన్స్ అని కాదు, ఇక్కడ ఇది భవిష్యత్తులో చేయదాన్ని హ్యావ్ టు. ఐ హ్యావ్ టు గో టు వర్క్, ఐ హ్యావ్ టు గో టు స్కూల్, నో ఐ డోంట్ టైం, నాకు టైం లేదు, ఐ హ్యావ్ టు గో టు స్కూల్ అని అంటాం, ఓకేనా. ఇలాంటి హ్యావ్ టు యూసేజ్ అనేది కంపల్సరీగా ఒక బిట్ పడుతుంది. అది చూడండి, కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇక్కడ ఇచ్చాడు కదా అని వెంటనే ఈజ్ ఆన్సర్ పెట్టకూడదు, అర్థం చేసుకోవాలి. ద సన్ ఈజ్ వన్ ఆఫ్ ద స్టార్స్, ఇందాక చెప్పాను వన్ ఆఫ్ ద అని వస్తే ఖచ్చితంగా స్టార్స్ అని ఉండాలి. దట్ ఇక్కడ సన్ గురించి యూనివర్సల్ ట్రూత్ గురించి ఇచ్చాడు కనుక సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉండాలి, రాంగ్. సన్ ఒక్కడే కనుక గివ్స్ అని ఉండాలి, ఓకేనా. సన్ గివ్స్ సింపుల్ అనమాట. సన్ గురించి చెప్తున్నాడు, సన్ గివ్స్ లైట్ అంతే. ప్లానెట్స్ అన్నిటికి కూడా సన్ గివ్స్ లైట్, ఇది యూనివర్సల్ ట్రూత్ అనమాట. కరెక్ట్ వెర్బ్ అడిగాడు. సో మనం సన్ సింగులర్ కనుక ఇందా చెప్పాను, సింగులర్ వెర్బు టేక్స్ ఎస్ లేదా ఈఎస్, సింగులర్ వెర్బు టేక్స్ ఎస్ లేదా ఈఎస్. అదే ఫ్లోరల్ వెర్బు టేక్స్ నో టేక్స్ అంటే అది తీసుకోదు, ఓన్లీ వెర్బ్ వన్ మాత్రమే తీసుకుంటుంది. ఎరేజ్ అయిపోయినట్టుగా ఉంది. సో సింగులర్ వెర్బ్ టేక్స్ ఎస్, అందుకే
ముఖ్యంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం వెర్బ్కి ఎస్ లేదా ఈఎస్ చేరుస్తాం. ఇది ద సన్ యూనివర్సల్ ట్రూత్ కనుక ఆ విధంగా చేస్తాం, రాస్తాం. ఓకేనా? ఇది బిట్. ఎలిమినేషన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. ఈ ఎలిమినేషన్ తెలియాలంటే కొన్ని టెన్స్ రూల్స్ కొన్ని తెలియాలి. లేకపోయినా ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఆ విధంగా నోట్స్ మీరు ప్లాన్ చేసుకొని అలా రాసుకున్నా నో ప్రాబ్లం. ద సన్ ఈజ్ వన్ ఆఫ్ ద స్టార్స్. వన్ ఆఫ్ ద స్టార్స్. ఓకే, ఇది ఇక్కడ కరెక్ట్గా ఉంది. సన్ గురించి చెప్పింది. సన్ అనేది ఏంటి? యూనివర్సల్. ద మూన్ గురించి చెప్పిన, సన్ గురించి చెప్పిన, ఎర్త్ గురించి చెప్పిన, యూనివర్స్ గురించి చెప్పిన, అది యూనివర్సల్ ట్రూత్స్ కనుక ఖచ్చితంగా వెర్బ్కి ఎస్ లేదా ఎస్ ఉంటాయి. మిగతావన్నీ కొట్టిపారేయండి. నెక్స్ట్, ఎవ్రీబడి. ఎవ్రీబడి అమాంగ్ యువర్ ఫ్రెండ్స్. ఎవ్రీబడి అమాంగ్ యువర్ ఫ్రెండ్స్. చూడండి, వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్, వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్, అమాంగ్ యువర్ ఫ్రెండ్స్. ఈ వర్డ్స్ వస్తే ఖచ్చితంగా మనం ఏం చేయాలి చెప్పండి? లైక్స్. చూడండి, ఇందాక చెప్పాను, ఎవ్రీబడి, వన్ ఆఫ్ ద అంటే ఒక్కటే వస్తారు, ఒక్కటే మీనింగ్ వస్తుంది. సింగులర్ సెన్స్ వస్తుంది. సింగులర్ టెన్స్లో సింపుల్ టెన్స్ వస్తుంది. సింపుల్ టెన్స్ ఒక సబ్జెక్ట్కి వెర్బ్ ఎస్ లేదా ఈఎస్ చేర్చాలి. సబ్జెక్ట్కి దాని అడ్జస్ట్మెంట్ ఏంటి? సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఏంటి? వెర్బ్కి ఎస్ లేదా ఈఎస్ చేర్చాలి. ఎందుకంటే ఎవ్రీబడి అనేది సింగులర్ కనుక. అందరూ కాదు, ఎవ్రీబడి, ప్రతి ఒక్కరి గురించి చెప్తున్నాం. లైక్స్ ప్లేయింగ్. ఓకేనా? నెక్స్ట్, హూ హ్యాజ్ కుక్డ్. చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. ఖచ్చితంగా రాంగ్ పెడతారు. ఖచ్చితంగా రాంగ్ పెడతారు. ఈ బిట్ మాత్రం అందరూ రాంగ్ అంటే తెలిసిన వాళ్ళు కొంతమంది మనం ఆన్సర్ చేస్తారు. మనం గ్రామర్ పాయింట్స్లో ఏంటి రూల్ అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, సప్పర్, డిన్నర్ ఇలాంటి ఫుడ్ టైం అన్నమాట. ఫుడ్ టైమ్స్ ఇవి. ఇలాంటి ఫుడ్ టైమ్స్ ముందు ఏంటి చేయాలంటే నో ఆర్టికల్. ఓకేనా? ఏంటి? నో ఆర్టికల్ వాడాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. అదే తీసుకొని తప్పు చేస్తారనేసి ఇది తీసుకొచ్చాడు. ఈ లంచ్ని ఎవరు వండారు అంటే ఇక్కడ ఎంఫసిస్ ఆన్ అంటే దాని మీద ఎక్కువ స్ట్రెస్ చేసి అడుగుతున్నాడు. ఎప్పుడైతే ఎంఫసిస్ చేశాడో, ఈ ఎంఫసిస్ చేసినప్పుడు మాత్రం ది ఆర్టికల్ వాడాలి. ఎంఫసిస్ చేసేటప్పుడు మాత్రం ది ఆర్టికల్. అలాగే అన్ని లంచ్ల గురించి, లంచ్ టైం గురించి మాట్లాడలేదు ఇది. లంచ్ టైం, బ్రేక్ఫాస్ట్ టైం, సప్పర్ టైం, డిన్నర్ ఇలాంటి టైం గురించి మాట్లాడలేదు. సో అందువల్ల ఈ లంచ్ అంటే ఆ ఫుడ్ గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఎవరు వండారు, చాలా బాగుంది అని స్పెషల్గా మాట్లాడుతున్నారు, ఎంఫసిస్ చేసి మాట్లాడుతున్నారు. అందుకే ఇది ది కరెక్ట్ అయింది. ఓకేనా? ఖచ్చితంగా ఏదైనా సరే, ఈ విషయమనే కాదు, ఏదైనా ఒక పర్టికులర్ విషయం పట్ల ఖచ్చితంగా ఎంఫసిస్ చేసి లేదా దాన్ని ఎలివేట్ చేసి దాన్ని ప్రాముఖ్యతనిచ్చి మాట్లాడితే ది ఆర్టికల్ వాడాలి. ఇదే రూల్ అన్నమాట. సపోజ్ ఎవరెస్ట్ శిఖరం గురించి మాట్లాడేది అనుకోండి. ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ అంటాం. ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ అంటాం. సో హైయెస్ట్ పీక్ ఇన్ ద ఎవరెస్ట్, చూడండి, ఎవరెస్ట్ శిఖరం అనేది హైయెస్ట్ పీక్. ద హైయెస్ట్ పీక్ అన్నాను కానీ ద ఎవరెస్ట్ అనలేదు. ద ఎవరెస్ట్ అని ఎందుకు అనలేదు అంటే మౌంటైన్ రేంజెస్ మీద ద హిమాలయాస్, ద ఆల్ప్స్, ద యాండీస్ అనాలి. అంతేగాని దాంట్లో ఉండే ఒక మౌంట్ గురించి మాట్లాడేటప్పుడు మాత్రం నో ఆర్టికల్. చాలా ఇంపార్టెంట్ ఈ బిట్. సో ఎవరెస్ట్ ముందు, అందుకే అలాగని ఎవరెస్ట్ ప్రాపర్ నౌన్ కూడా, ఎవరెస్ట్ అని ప్రాపర్ నౌన్ కూడా, అందువల్ల దాని ముందు మనం వాడిన అవసరం లేదు. ఓకేనా? మరి స్పెషల్గా చెప్తున్నాం కదా, చెప్తున్నా ఇక్కడ వాడరాదు. ఓకేనా? అందుకే ఈ ఇంపార్టెంట్ బిట్ మీకు ఎక్స్ట్రా ఇస్తున్నాను. ఇలాంటి బిట్స్ అప్పుడప్పుడు క్లాస్లో వస్తూ ఉంటాయి, నోట్ చేసుకోండి. నెక్స్ట్ బిట్,
ఐ వాస్ కంప్లీట్లీ ఎట్ ఎ లాస్, ఇది స్టాండర్డ్ బిట్, ఇది ఎట్ ఏ లాస్ ఇంకా స్టాండర్డ్ బిట్. దీంట్లో ఎట్ ఏ లాస్ ఈ కాంబినేషన్ కనబడితే చాలు, ఏం చదవాల్సిన అవసరం, లాస్ అని ఉంటుంది అంతే, ఎట్ ఏ లాస్. నెక్స్ట్, నాటో వాజ్ ఎస్టాబ్లిష్డ్, ఇప్పుడే చెప్పాను, ఎవరెస్ట్ గురించి చెప్పాను కదా. నాటో ఈజ్ ఏ ప్రాపర్ నౌన్, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1949, ఇది జీకే బిట్. సో నాటో ముందు, ఇది నాటో అనేది ఏంటి, ఒక ఎబ్రివేషన్ అనుకోండి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. సో సార్ చెప్పారు నాటో ముందు ది వాడాలి అని, కానీ ఇక్కడ ది పనికిరాదు, నో ఆర్టికల్. ఎందుకంటే సిన్స్ నాటో ఈజ్ ఏ ప్రాపర్ నౌన్, ఇది ఒక నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ యుఎన్ఓ ఈజ్ ఆల్సో ఏ ప్రాపర్ నౌన్, అందువల్ల నో ఆర్టికల్ నార్మల్లీ యూజ్డ్. ఓకేనా, అర్థమైందా? అందుకే నో ఆర్టికల్ మనం వాడాలి. సో ఆర్టికల్ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్లో ఇది మనం వాడతాం. ఇందాకే చెప్పాను, ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్లో లంచ్, డిన్నరు, సప్పరు, బ్రేక్ఫాస్ట్, వీటి ముందు నో ఆర్టికల్, ఇదొక ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ ఏంటి, నో ఆర్టికల్, ఇదొక ఇంపార్టెంట్ బిట్, చాలా ఇంపార్టెంట్. అబ్రివేషన్స్ ముందు వాడాలి, కానీ ఇక్కడ ఇది ఇదొక ప్రాపర్ నౌన్. నెక్స్ట్, సమ్వన్ హ్యాస్ స్టోలెన్ మై మొబైల్. సో హ్యాజ్ స్టోలెన్ అని ఇచ్చాడు కనుక ప్యాసివ్ వాయిస్లో హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ రావాలి. అది ఎలా వస్తుంది, మొబైల్ అనేది ఇక్కడ సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్ కింద మారుస్తాం. సమ్వన్ అనేది సబ్జెక్ట్, యాజ్ స్టోలెన్ అనేది వెర్బ్. అలాగే మొబైల్ అనేది ఏంటి, జస్ట్ కలర్ చేంజ్ చేస్తున్నాను. సమ్వన్ అనేది సబ్జెక్ట్, యాజ్ స్టోలెన్ అనేది వెర్బ్, మై మొబైల్ అనేది ఆబ్జెక్ట్. సో సింపుల్గా ఇచ్చాడు, మై మొబైల్ ఫస్ట్ ఉంది. సో ఫోర్త్ ఆప్షన్ రాంగ్, ఎందుకంటే దా మొబైల్ అని ఇచ్చాడు. మై మొబైల్ హ్యాజ్ ఉంటే హ్యాజ్ కానీ హ్యావ్ కానీ ఉండాలి. సో ఫస్ట్ ఆప్షన్లో ఉంది, సెకండ్ ఆప్షన్లో లేదు. సో సెకండ్ ఆప్షన్లో వాజ్ ఉంది, రాంగ్ ఆప్షన్. సో మై మొబైల్ హ్యాజ్ బీన్ స్టోలెన్, మై మొబైల్ సింగులర్ కనుక హ్యాజ్ బీన్ వస్తుంది. సో థర్డ్ ఆప్షన్ రైట్. చూడండి, మై మొబైల్ అనేది ఒక సింగులర్ నౌన్ అనమాట, అందుకే హ్యావ్ బీన్ రాదు, అందుకే ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్. సో ఎంతసేపు చేయకూడదు, సింపుల్గా హ్యాజ్ స్టోన్ అని వస్తే హ్యావ్ బీన్ కానీ హ్యాజ్ బీన్ కానీ ఆన్సర్ వస్తుంది. మరి హ్యావ్ బీన్ హ్యాజ్ బీన్ ఎలా మార్చాలి అంటే, ఇక్కడ ఆబ్జెక్ట్ ఒకటి ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా చూసుకోండి అంతే. ఎక్కువ ఉంటే హ్యావ్ అంటాం, ఒకటే ఉంది కనుక హ్యాజ్ అంటాం అంతే. దస్. నెక్స్ట్, ఆర్ యూ షూర్ ఆఫ్ మై టేబుల్, ఆర్ యూ షూర్ మై టేబుల్ బై దిస్ క్లీనింగ్ ఫ్లూయిడ్, క్వశ్చన్ ఇదేంటి, ఇదొక క్వశ్చన్. సో ఇదొక కన్ఫర్మేషన్ అన్నమాట. నీకు ఆర్ యూ షూర్గా చెప్తున్నావా, నిజంగా మై టేబుల్ వోంట్ బీ డ్యామేజ్డ్ బై దిస్ క్లీనింగ్ ఫ్లూయిడ్, ఈ క్లీనింగ్ ఫ్లూయిడ్ వేస్తే నా టేబుల్ పాడైపోదు కదా, షూరే కదా అని మనం అడుగుతాం. యా లేదు సార్, ఏమవుతుంది సార్, ఇది ఒక మంచి క్లీనింగ్ ఫ్లూయిడ్ అని అంటుంది అనమాట. సో మై టేబుల్ అనేది ఇక్కడ సింగులర్, వోంట్ బీ డ్యామేజ్డ్, అంతేగాని వోంట్ హ్యావ్ డ్యామేజ్డ్ అనకూడదు. ఓకేనా, విల్ నాట్ హ్యావ్ అనకూడదు, విల్ నాట్ బీ. ఓకేనా, విల్ హ్యావ్, షెల్ హ్యావ్, వోంట్ హ్యావ్ ఉండదు. టేబుల్ సింపులే కనుక, అదే సింగులర్ కనుక. నెక్స్ట్, చాలా ఇంపార్టెంట్, ఇవి ఒక 2-3 బిట్స్ ఇస్తాడు. షార్ట్ ఫామ్స్, బుక్ కీపర్కి షార్ట్ ఫామ్ BKPR. సో టెలిఫోన్కి షార్ట్ TEL, ప్రొఫెసర్కి షార్ట్ ఫామ్ ప్రొఫ్, డాక్టర్కి షార్ట్ ఫామ్ DR, మిస్టర్కి షార్ట్ ఫామ్ MR, స్మాల్ ఆర్ ఉంటుంది. సో ఇలాగా షార్ట్ ఫామ్స్ అడుగుతున్నారు, జస్ట్ మీరు కొన్ని ప్రిపేర్ అయితే చాలు. నెక్స్ట్, అబ్రివేషన్ ఆఫ్ కంపేర్ టుకి అబ్రివేషన్ ఏంటి అన్నాడు, CF. ఇది చాలా ఇంపార్టెంట్, CF చాలామందికి ఈ విషయం తెలియదు. ఈ CF అంటే ఏంటంటే, చూడండి, ఇట్ కమ్స్ ఫ్రమ్ లాటిన్ వర్డ్ కన్ఫర్ అనే పదం వస్తుంది. దీని మీనింగ్ ఏంటంటే కంపారిజన్, దాని మీనింగ్ ఏంటంటే కంపారిజన్.
సో జనరల్గా బుక్స్లోనో నోట్స్లోనో ఎగ్జామ్స్లోనో కూడా వాడతాడు. ఇక్కడ రూల్ ఏంటంటే రూరల్ లైఫ్ ఈజ్ పీస్ఫుల్ కంపేర్ దాన్ అర్బన్ లైఫ్. రూరల్ లైఫ్ ఈజ్ పీస్ఫుల్ సిఎఫ్ అర్బన్ లైఫ్ అని బ్రాకెట్లో ఉంది చూడండి. సిఎఫ్ అర్బన్ లైఫ్ అంటే అర్బన్ లైఫ్తో పోలిస్తే రూరల్ లైఫ్ పీస్ఫుల్గా ఉంటుంది. అందువల్ల సిఎఫ్ ఇక్కడ చూడండి, డిక్షనరీలు కానీ సెంటెన్స్ కానీ లేదంటే ఒక బుక్స్లో కానీ ఇలా రాస్తుంది అనమాట. సిఎఫ్ అంటే కంపేర్ దాన్ అర్బన్ లైఫ్ అని రాయకుండా. ఓకేనా. నెక్స్ట్ ఫుల్ ఫార్మ్ ఆఫ్ కోల్, సిఓఎల్. కోల్ అంటే కొలన్, సిఓఎల్ అంటే కొలోనల్, సిఎల్ కోల్ అంటే కొలోనల్. ఇవన్నీ షార్ట్ ఫామ్స్ చాలా ఉంటాయి. అవి మనం కొన్ని ఇచ్చాను నేను, చూడండి. దీన్ని మనం ఎంకరేజ్ చేస్తున్నాను. చూడండి, సిఎఫ్ కంపారిటివ్ అంటే సిఎఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈజీ, దట్ ఈజ్కి దట్ ఈజ్, అండ్ అదర్స్ ఈటీసీ. బిఫోర్ నూన్ అంటే ఏఎం, ఆఫ్టర్ నూన్ అంటే పిఎం. నెక్స్ట్ డాక్టర్ అంటే డిఆర్, ప్రొఫెసర్ ప్రొఫ్ అని ఉంటుంది. మిస్టర్ అంటే ఎంఆర్, మిస్ట్రెస్ అంటే ఎంఆర్ఎస్, జూనియర్ అంటే జేఆర్, సీనియర్ అంటే ఎస్ఆర్, పోస్ట్ స్క్రిప్ట్ అంటే పిఎస్. అలాగే అప్రాక్సిమేట్లీ అంటే అప్రాక్స్ అని ఉంటుంది. ఎగ్జామినేషన్కి ఎగ్జామ్, టెలిఫోన్కి టీఎల్, పేజ్కి పి, అలాగే పేజెస్కి పీపీ, అలాగే వాల్యూమ్ విఓఎల్, నంబర్ ఎన్ఓ, వెర్సెస్ ఆర్ ఎగెనెస్ట్ విఎస్, ఆన్సర్ ఐఎన్ఎస్, క్వశ్చన్ క్యూబ్, రిఫరెన్స్ రిఫ్, యూనివర్సల్ లేదా యూనివర్సిటీ యూనివ్, అలాగే డిపార్ట్మెంట్ డిఈపిటి డిపార్ట్మెంట్ అని. సో ఇక్కడ కొత్త కొత్తవి ఇస్తూ ఉంటాడు. రెగ్యులర్గా వచ్చే వర్డ్స్ మీకు ఇచ్చాను, అది మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఈఎస్ఎల్ అంటే ఏంటి? అబ్రివేషన్, ఇంగ్లీష్ యాజ్ ఏ సెకండ్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ యాజ్ ఏ సెకండ్ లాంగ్వేజ్ స్టాండ్స్. ఇవి అబ్రివేషన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఈఎఫ్ఎల్ అంటే ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్. ఓకేనా. ఎఫ్ఎల్ అంటే ఫస్ట్ లాంగ్వేజ్, ఎఫ్ఎల్ అంటే ఫస్ట్ లాంగ్వేజ్, ఈఎస్ఎల్ అంటే ఇంగ్లీష్ యాజ్ ఏ సెకండ్ లాంగ్వేజ్. ఈ సో సిక్ దట్ ఈ కెనాట్ స్పీక్. సో దట్ ఇచ్చాడు ఇక్కడ. సో దట్ ఎప్పుడు కూడా మీరు చూసుకోండి, సింపుల్ టెన్స్లో మళ్ళీ రాయమంటే సో దట్కి సింపుల్గా టు టు. ఓకేనా. సో దట్కి రీప్లేస్ ఏంటి? టు టు అనమాట. అంతే, అది ఎక్కడుంటే అదే ఆన్సర్. టు టు ఎక్కడుంటే అదే ఆన్సర్. చూడండి, హీఈస్ టూ సిక్ టు స్పీక్. ఓకేనా, ఇదే ఆన్సర్ అనమాట మనకి. సో దట్కి రీప్లేస్మెంట్ అంటే టు టు. ఓకేనా, టు టు. దీంతో కూడా మనం రాయొచ్చు సింపుల్ టెన్స్. ఇంకేం రాయకూడదు. వెరీ సిక్, ఈ, యాజ్, అలాగే ఇంకేం రాయకూడదు అనమాట. సింపుల్గా ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ రిచ్ ఈజ్ హంబుల్. సో రిచ్ అయినప్పటికీ చాలా వినయవంతుడు. కాంపౌండ్ సెంటెన్స్ అన్నాడు. కాంపౌండ్ అనేసరికి అండ్, బట్ ఇలాంటివి వస్తాయి. అండ్, బట్ ఇలాంటి కంజక్షన్స్ ఉంటాయి. ఇక్కడ అండ్ లేదు కానీ బట్ ఉంది చూడండి, అదే ఆన్సర్ మనకి. ఓకేనా. మళ్ళీ బీయింగ్ ఇచ్చాడు, తప్పు. సింపుల్ టెన్స్, బీయింగ్ వస్తే సింపుల్ టెన్స్. సో దట్ ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. సో దట్ ఇది కాదు. ఓకేనా. బట్తో క్వాలిఫైడ్. ఈజ్ రిచ్ బట్ ఈజ్ హంబుల్. హీఈస్ రిచ్ సో దట్ హీఈస్ హంబుల్. అతను ధనవంతుడు అందుకే హంబుల్గా ఉన్నాడు. అంటే సింటాక్స్ ఎర్రర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, తప్పుగా రాస్తున్నాయి. ఇక్కడ సెంటెన్స్లు తప్పుగా రాస్తున్నాయి. ఐ న్యూ అబౌట్ హెర్ ప్రీవియస్ యాక్టివిటీస్. సో దీన్ని మనం కాంప్లెక్స్ సెంటెన్స్లో రాయమన్నాడు. సో ఇది మన టెట్లో కూడా సేమ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకొని ఇచ్చాడు. కాంప్లెక్స్ సెంటెన్స్ ఇచ్చేసి అందులో నౌన్ ఫ్రేజ్ ఎక్కడ ఉంది ఇలాంటివి అడుగుతున్నాడు అనమాట. ఐ న్యూ వాట్ హెర్ ప్రీవియస్ యాక్టివిటీస్ వర్. ఆమె యొక్క ప్రీవియస్ యాక్టివిటీస్ ఏంటి అనేది నాకు తెలుసు. ఓకేనా. ప్రీవియస్ యాక్టివిటీస్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఏం తెలియజేస్తుంది? వాట్. ఓకేనా. ఒకవేళ ప్లేస్ అనుకో వేర్ రాయాలి, పర్సన్ అనుకో హూ రాయాలి. సో ఇన్ఫర్మేషన్ అనేది వాట్ అనే క్వశ్చన్ ఏం తెలుసు? ఇన్ఫర్మేషన్ తెలుసు. ఇన్ఫర్మేషన్ ఎవరిది?
వేరే కామన్. ఇన్ఫర్మేషన్ కనుక అదొక నౌన్ క్లాస్. వాట్ హెర్ ప్రీవియస్ యాక్టివిటీస్ అనేది ఇక్కడ మన క్లాస్. సో కాంప్లెక్స్ సెంటెన్స్ అనేది ఇదే అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, ఆర్ యూ గోయింగ్ టు స్కూల్ ఆస్క్డ్ స్వేయర్. ఆర్ యూ గోయింగ్ టు స్కూల్? అబౌట్ ది సెంటెన్స్ చేంజ్ షుడ్ బి డన్ అంటే చేంజ్ షుడ్ బి డన్ ఎలా మారాలి. సో ఇది ఇందులో ఏ మార్పులు ఉండాలి. ఆర్ యూ గోయింగ్ టు స్కూల్, ఇక్కడ చూడండి ఆర్ యూ గోయింగ్ టు స్కూల్, ఇక్కడ క్వశ్చన్ మార్క్ లేదు. ఎక్కడ లేదు? క్వశ్చన్ మార్క్ కామా ప్లేస్లో ఉండాలి. కామా ఉంది, అదే మార్చాలి. ఓకేనా. సో ద క్వశ్చన్ మార్క్ షుడ్ బి అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ లేదా బిఫోర్ ద ఎండ్ కోట్. ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ క్వశ్చన్ మార్క్ రాంగ్ కదా, ఎందుకంటే ఇది ఒక డైరెక్ట్ స్పీచ్. ఇక్కడ ఉండకూడదు, కొటేషన్ మార్క్ ముందు ఉండాలి అనమాట. కొటేషన్ మార్క్ ముందు ఉండాలి. ఏ క్వశ్చన్ మార్క్ బిఫోర్ ద ఎండ్ కోట్. ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ కాదు, కోట్ కరెక్ట్. ఈ కోట్స్ అనమాట, ఈ కోట్స్ ముందు క్వశ్చన్ మార్క్ ఉండాలి, ఎందుకంటే అదొక ప్రశ్న. నెక్స్ట్, చూస్ ద వర్డ్ దట్ షుడ్ బి క్యాపిటలైజ్డ్. ఏ వర్డ్ క్యాపిటలైజ్ చేయాలి అంటే అదొక నౌన్ అవ్వాలి. క్యాపిటలైజ్ చేయాలంటే అదొక నౌన్ అవ్వాలి. సిటీ, గర్ల్, కంట్రీ ఇవి నౌన్సే, కాకపోతే ఇవేంటంటే ప్రాపర్ నౌన్ కాదు. స్పానిష్ ఇదొక ప్రాపర్ నౌన్, అందుకే ఎస్ అనేది క్యాపిటల్ లెటర్. కామన్ నౌన్స్ ఇవి. కామన్ నౌన్స్కి మనం నౌనే కానీ కామన్ నౌన్స్ పెద్దగా పట్టించుకోం. స్మాల్, కామన్ నౌన్స్ అనేది స్మాల్ లెటర్లో వాడచ్చు. స్మాల్ లెటర్లో వాడచ్చు, ఇది రూల్. ఓకేనా. నౌనే, ఇందాక చెప్పాను నౌన్కి ఖచ్చితంగా నౌన్ గుర్తించాలి. ఇక్కడ అన్ని నౌన్సే కానీ ప్రాపర్ నౌన్ ఏది ఉందో అది గుర్తించాలి. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్లీ పంక్చుయేటెడ్ సెంటెన్స్. కరెక్ట్గా పంక్చుయేషన్ చేసింది ఉన్నది. హౌ ఓల్డ్ షీ ఈజ్ అనకూడదు, హౌ ఓల్డ్ ఈజ్ షీ అనాలి. ఈజ్ షీ, ఇది కరెక్ట్. నెక్స్ట్, హీ డ్రోవ్ ఫ్రమ్ న్యూయార్క్. న్యూయార్క్ ఫ్రమ్ ఇచ్చాడు కనుక టూ ఉండాలి మనకు ఆన్సర్. ఓకేనా. ఒకవేళ ఫ్రమ్ లేకుండా హీ డ్రోవ్ టువర్డ్స్ న్యూయార్క్ అనొచ్చు. ఓకేనా. ఫ్రమ్ ఉంది కనుక టూ వాడాలి. హీ అరైవ్డ్, అరైవ్డ్ అబౌట్ 6 in the morning. టైం ఇది, టైంకి ఎప్పుడు కూడా ఎట్ వాడతాం. ఓకేనా. టైంకి ఎప్పుడు కూడా ఎట్ వాడతాం. దేర్ ఆర్ సెవరల్ బ్యూటిఫుల్ పార్క్స్ ఉన్నాయి సిటీ లిమిట్స్లో. విత్ ఇన్ ద సిటీ లిమిట్స్ అని అంటాం, విత్ ఇన్ ద సిటీ లిమిట్స్ అంటాం. నెక్స్ట్, మౌంట్ లగాన్ ద హైయెస్ట్ పీక్, ద హైయెస్ట్ పీక్ అన్నాడు, అంతేగాని ఇక్కడ చూడండి ది, ఏ అండ్ దీలు లేవు. అలాగే ఎవరెస్ట్ శిఖరానికి లేవు. ఇప్పుడు చూడండి మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను, ఇక్కడ వచ్చింది కూడా, ఇక్కడ ఏమీ లేవు. అందుకే చూడండి అదే రూల్ అన్నమాట. అలాంటివి మనం క్రాక్ చేయాలి, అలాగే గుర్తుపెట్టుకోవాలి. మౌంట్ లగాన్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద కెనడా రైజెస్ టు 6000 meters సీ లెవెల్. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, డాష్ పెట్టాడా సీ లెవెల్ ముందు అబవ్ పెట్టేయండి. డైరెక్ట్గా సీ లెవెల్ అనే వర్డ్ ముందు డాష్ ఉంటే అబవ్, అబవ్. అలాగే బిలో, ఓకేనా. బిలో, రైజెస్ అన్నాడు కనుక అబవ్ పెట్టాలి. డిక్రీజ్ అంటే బిలో పెట్టాలి. ఓకేనా. అబవ్ లేదా బిలో పెట్టాలి. సీ లెవెల్ అనేసరికి వావరు అండరు అనకూడదు. ఓకేనా. అబవ్ లేదా బిలో అనాలి. అబవ్ ఎప్పుడు రైజ్ అయినప్పుడు. ఓకేనా. ఒకవేళ డిక్రీజ్ అన్నాడు అనుకో బిలో అని అన్నాడు, అండర్ అనకూడదు. అర్థమవుతుంది కదా. నెక్స్ట్, ఇక్కడ కోడ్ ఏంటి, రైజెస్. రైజెస్ అంటే ఏంటి, అబవ్. అబవ్ ఈజ్ ద ఆన్సర్, అబవ్ ద సీ లెవెల్. నెక్స్ట్, యూ డాష్ గో దేర్ విత్ మీ. సో ఆబ్సెన్స్ ఆఫ్ నెసెసిటీ, ఆబ్సెన్స్ ఆఫ్ నెసెసిటీ. నెసెసిటీ అంటే అక్కడ ఖచ్చితంగా మనం వెళ్ళాలి కానీ వద్దు, నువ్వు రావద్దు అని చెప్పేస్తాం. యూ మే నాట్ గో దేర్ విత్ మీ అనకూడదు. యూ మస్ట్ నాట్ గో విత్ దేర్ కాదు. యూ హ్యాడ్ బెటర్ నాట్ గో విత్ మీ. సో మరి ఇదేంటి, ఇట్ ఈజ్ నాట్ డిఫికల్ట్, ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్. ఐ కెన్ హ్యాండిల్ ఇట్, ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్. అంత కష్టమైనది కాదు, నువ్వు రానవసరం లేదులే అని అంటాం. సో
యూ డోంట్ హ్యావ్ టు గో విత్ మీ. ఓకేనా, యూ డోంట్ హ్యావ్ టు గో. ఇక్కడ కూడా హ్యావ్ టు నెగిటివ్ సెన్స్లో ఇచ్చాడు మీకు. యూ డోంట్ హ్యావ్ టు గో విత్ మీ. ఇక్కడ హ్యాడ్ ఎందుకు కాదు అంటే ఇచ్చింది ఇట్ ఈజ్ నాట్. చూడండి, సింపుల్ టెన్స్లో ఉంది. గో సింపుల్ టెన్స్లో ఉంది. అందుకే డూ లేదా డోంట్ అనేది సింపుల్ వెర్బ్ అవుతుంది. ఓకేనా, మే కాదు, మే నాట్ కాదు. నెక్స్ట్, బ్రింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. రిక్వెస్ట్ కదా, కుడ్ అనే ఎక్కడ ఉంటే అక్కడే ఆన్సర్. కుడ్ ఫస్ట్లోనే ఉంది, ఇంక మరి తిరగలేని ఆన్సర్ అది. చూడండి, మీకు మిగతా ఇన్స్ట్రక్షన్ కూడా నేను చదవట్లేదు. రిక్వెస్ట్ అని ఇచ్చేసాడు సింపుల్గా, డైరెక్ట్ ఆన్సర్. చూడండి, కుడ్ యూ బ్రింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, కుడ్ యూ ఫెచ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, కుడ్ యూ లిఫ్ట్ మై బ్యాగ్, ఇలాంటివి రిక్వెస్ట్ అనమాట. కుడ్ యూ క్లోజ్ మై లెటర్, కుడ్ యూ గివ్ మీ యువర్ పెన్, కుడ్ యూ గివ్ మీ 100 రూపీస్, అలా అంటాం. మిగతావి ఏవి కావు. నెక్స్ట్, ఐ డాష్ గివ్ యూ లిఫ్ట్. ఇక్కడ కూడా ఇనేబిలిటీ, కెనాట్, నాట్ అని వస్తాయి. అన్ని నాట్లు ఉన్నాయి. సో ఇక్కడ ఏది అనేది చూద్దాం. బ్రోక్ డౌన్ ఎస్టర్డే అని ఉంది, నిన్న. అంటే పాస్ట్ టెన్స్లో మనం గుర్తించాలి. సో మస్ట్ నాట్, షుడ్ నాట్, మే నాట్, క్యాంట్. సో ఐ కెనాట్ గివ్ ఏ లిఫ్ట్ టు స్టేషన్ బికాస్ నిన్న నా కారు పోయింది, అందువల్ల నేను ఇవ్వలేను. నేను ఇక్కడ ఇవ్వలేను. నిన్న అయిపోయింది, మరి ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఇది. నిన్న అయిపోయింది, నా కారు బాగాలేదు, పాడైంది. ఐ కెనాట్ లిఫ్ట్ ఇట్ టు ద స్టేషన్. నేను ఈరోజు నీకు తీసుకొని వెళ్ళలేను. ఈరోజు గురించి మాట్లాడుకున్నాడు కనుక కెనాట్. ఇదొక ఇన్ఎబిలిటీ. ఇదొక ఐ మస్ట్ నాట్ అనకూడదు. అలాగే ఐ షుడ్ నాట్ అంటే ఇవ్వకూడదు అని అనకూడదు. ఐ మే నాట్ అంటే ఇవ్వలేను. ఐ మే నాట్, ఇవ్వలేను ఏంటి అంటే ఇక్కడ జరగకపోతే మే నాట్ అనాలి. ఇక్కడ జరిగిపోయింది ఆల్రెడీ, అది పాడైపోయింది, అందుకే మే నాట్ అనకూడదు. ఓకేనా, ఇది దీని యొక్క ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్, ఐ డోంట్ నో వాట్ టు డూ. వాట్ టు డూ అంటే ఏం చేయాలో నాకు తెలియదు. ఈ డాష్ యువర్ ఫాదర్ అంటే నాకేం చేయాలో తెలియట్లేదు, నువ్వే మీ ఫాదర్ని ఒక సలహా అడుగు. యు మస్ట్ ఆస్క్ లేదా యు ఆర్ టు బి ఆస్క్డ్. యు ఆర్ టు బి ఆస్క్డ్ అంటే ప్యాసివ్ వాయిస్లో ఉంది. నెక్స్ట్, యూ కుడ్ ఆస్క్, ఇది కరెక్ట్గా ఉంది. చూడు, యూ కుడ్ ఆస్క్ యువర్ ఫాదర్. యూ మస్ట్ టు ఆస్క్ అనకూడదు, యూ మే బీ ఆస్క్డ్ అనకూడదు. ఓకేనా, యూ కుడ్ ఆస్క్ యువర్ ఫాదర్. నువ్వు అడిగితే బాగుంటుంది, అదొక సజెషన్. ఓకేనా, ఇంకా సజెషన్కి ఎలాంటివి వస్తాయంటే లెట్ us గో ఫర్ వాక్. ఓకేనా, లెట్ us గో ఫర్ వాక్ అదొక సజెషన్. లెట్ us గో ఫర్ టీ అదొక సజెషన్. He did not go to the park. Next bit 40 number 40. He did not go to the park with us yesterday because he dash write a report. Necessity, తప్పనిసరిగా ఉండాలి అనేది ఇక్కడ మీనింగ్ రావాలి. He could write a report అంటే ఇక్కడ కాదు, ఈ సెన్స్ రాదు. ఈ మస్ట్ రైట్ ఏ రిపోర్ట్ అంటే అది ప్లూరల్ అంటే ఫ్యూచర్లో వస్తుంది, తప్పు. ఈ హ్యాడ్ టు రైట్ ఏ రిపోర్ట్. సో ఇది పాస్ట్ టెన్స్. ఎందుకు ఇక్కడ చూడండి, ఎస్టర్డే నిన్న పాస్ట్ టెన్స్లో అయిపోయింది కనుక పాస్ట్ వెర్బ్ తీసుకోవాలి, ఇది కాదు. ఓకేనా, పాస్ట్ వెర్బ్. అతను ఒక రిపోర్ట్ అనుకున్నాడు, రాయాల్సి ఉంది, అందుకే మనతో పార్క్కి రాలేదు. అయిపోయింది మ్యాటర్ అది, అందుకనే హ్యాడ్ టు వాడాలి. షీ సెడ్ దట్, ఇది కూడా పాస్ట్ టెన్స్లో ఉంది. ద రాబర్ డాష్ హెర్, ద రాబర్ హ్యాజ్ అటాక్డా. సో అని చెప్పేసింది ఆల్రెడీ, అయిపోయిన విషయం కనుక హ్యాజ్ అటాక్డా, వాజ్ అటాక్డా, వాజ్ అటాకింగ్గా, హ్యాడ్ అటాక్డ్ ఆల్రెడీ అయిపోయింది కనుక ద రాబర్ హ్యాడ్ అటాక్డ్. ఓకేనా, ద రాబర్ హ్యాడ్ అటాక్డ్. నెక్స్ట్, ఇక్కడ మిగతావి ఏం ఎందుకు కాదు అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. వాజ్ అటాక్డ్ అనకూడదు, వాజ్ అటాకింగ్ అనకూడదు. ఓకేనా, అందుకు ఇవి రాంగ్. అయిపోయింది కదా అని చెప్పేసింది అనమాట, అయిపోయిన విషయాన్ని చెప్పింది. ద రాబర్ హ్యాడ్ అటాక్డ్ అని.
మై యంగర్ డాటర్ లెర్న్డ్ ఇన్ ఎస్టర్డేస్ క్లాస్, నిన్న క్లాస్లో నేర్చుకుంది. దట్ ద ఎర్త్, ఎప్పుడు చెప్పాను మీకు, ద ఎర్త్, ద సన్ ఇలాంటివి వస్తే వెర్బ్ టేక్స్ ఎస్. చూడండి, వెర్బ్ టేక్స్ ఎస్ లేదా ఈఎస్, డైరెక్ట్గా మనం ఆన్సర్కి వెళ్ళిపోవాలి, అంతే, ఇంకేం లేదు. He told me that he would visit them when he dashed from Spain. He told me that, ఇది ప్యాసివ్, అదే ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది. హీ వుడ్ విజిట్, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది, వాళ్ళని కలుస్తాడు. వెన్ టైం ఇచ్చాడు. వెన్ హీ డాష్ ఫ్రమ్ చైనా, హీ హ్యాజ్ రిటర్న్ ఫ్రమ్ చైనా, హీ విల్ రిటర్న్ ఫ్రమ్ చైనా, హీ రిటర్న్ ఫ్రమ్ చైనా. సింపుల్ చూడండి, హ్యాజ్ అనడానికి లేదు, ఇది సింపుల్ అంటే ప్రజెంట్ టెన్స్లో ఉంది, పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్. విల్ అనేది ఫ్యూచర్ టెన్స్, ఇక్కడ ఉన్నది పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ టెన్స్ ఉంది కనుక ఇక్కడ వెర్బ్ టూలో ఉండాలి. ఓకేనా, వెర్బ్ టూలో ఉండాలి. చూడండి, హీ వుడ్ విజిట్ అని ఉంది, వుడ్ విజిట్ అంటే పాస్ట్ టెన్స్ వెర్బ్ అనమాట, అందువల్ల ఇక్కడ కూడా పాస్ట్ వెర్బ్ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్, బై ద టైం, ఆ టైంలో అట, ఐ కేమ్ బ్యాక్, నేను వెనక్కి వచ్చే టైంకి, మైక్ అండ్ జేన్ వీళ్ళిద్దరు ఏంటి, సో ఐ కుడ్ నాట్ టెల్ దమ్ అబౌట్ ఇట్. మైక్ అండ్ జేన్ ఏదో చేశారు, ఏదో వెళ్ళిపోయారు, ఏదో ఉన్నారు, అందుకే వాళ్ళకి నేను చెప్పలేదు. నేను వెనక్కి వచ్చే టైంకి వాళ్ళిద్దరు వెళ్ళిపోయి ఉంటారు. సో వాళ్ళిద్దరు, మైక్ అండ్ జేన్, హ్యావ్ ఆల్రెడీ లెఫ్టా, హ్యాడ్ ఆల్రెడీ లెఫ్టా, హ్యాడ్ బీన్ ఆల్రెడీ లెఫ్టా, ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు ఖచ్చితంగా. ఇదొక బై ద టైం, ఇది కోడ్ అనమాట. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం రాయాల్సి ఉంటుంది, హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. ఓకేనా, హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. నెక్స్ట్, he dash smoking for 20 years when he finally quit smoking. When he finally quit smoking, he dash smoking for 20 years. 20 yearsగా అతను స్మోక్ చేస్తున్నాడు. సో మరి 20 yearsగా స్మోక్ చేశాడు. he had been smoking for 20 years when he finally quit smoking. సో నెక్స్ట్, అతను ఇప్పుడు మానేశాడు, స్మోకింగ్ మానేశాడు, ఫైనల్గా మానేశాడు. అతను చేసి ఉండేవాడు, సో ఇతను హ్యాడ్ బీన్ అని వాడాలన్నమాట, అంతేగాని హ్యాస్ బీన్ అనకూడదు, వాజ్ బీన్ అనకూడదు, అలాగే హ్యావ్ బీన్ అని కూడా అనకూడదు. ఒకవేళ హ్యాస్ బీన్ అని ఎప్పుడు వస్తుందంటే, ఈ హ్యాస్ బీన్ స్మోకింగ్ ఫర్ 20 years, ఇప్పటికీ కూడా స్మోక్ చేస్తూ ఉంటే హ్యాస్ బీన్, అందుకే ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు మీకు, అర్థమవుతుందా? చాలా ఇంపార్టెంట్, 2 బిట్స్ ఉంటాయి ఇవి. ఫర్ సిన్స్ అనే కోడ్తో ఉంటాయి అన్నమాట. ఫర్ సిన్స్, ఫర్ 20 years, ఇది పీరియడ్ ఆఫ్ టైం, 20 సంవత్సరాలుగా అతను స్మోక్ చేస్తూ ఉన్నాడు, ఇప్పుడు కూడా స్మోక్ చేస్తూనే ఉంటే ఈ హ్యాస్ బీన్ స్మోకింగ్ ఫర్ 20 years, ఇప్పుడు కూడా స్మోక్ చేస్తున్నాడు. అలా కాకుండా అతను క్విట్ చేస్తాడు, ఒకప్పుడు స్మోక్ చేసేవాడు, క్విట్ చేస్తాడు, అందుకే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి వెళ్ళిపోవాలి మనం. ఓకేనా, అది రూల్. ఒకవేళ ఈ హ్యాస్ బీన్ స్మోకింగ్ సిన్స్ 2012 నుంచి స్మోక్ చేస్తున్నాడు, ఇప్పుడు కూడా స్మోక్ చేస్తూ ఉంటే ఈ హ్యాస్ బీన్ స్మోకింగ్ ఫర్ సిన్స్ 2012, అలాంటి బిట్స్ మనకి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, అలాంటివి ఇస్తాడు. నెక్స్ట్, ఐ డాష్ యూ ఎస్టర్డే బికాస్ మై టెలిఫోన్ వాజ్ అవుట్ ఆఫ్ ఆర్డర్. టెలిఫోను పనిచేయట్లేదు, కారణం చెప్పేశాడు, అందుకే నేను కలవలేదా, కాల్ చేయలేదా అని ఉంటాయి అన్నమాట. ఐ డోంట్ కాల్, డో నాట్ కాల్, అయిపోయినది డో నాట్ కాల్ అనుకోండి. డిడ్ నాట్ కాల్, ఇది అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే అయిపోయింది కనుక, పాస్ట్ టెన్స్, డిడ్ ప్లస్ కాల్ వెర్బ్ 2 అనమాట, అందువల్ల ఇదే ఆన్సర్. ఎస్టర్డే ఉంది కనుక ఖచ్చితంగా వెర్బ్ 2 ఉండాలి. డిడ్ ప్లస్ V1 ఈజ్ ఈక్వల్ వెర్బ్ 2. ఓకేనా, డిడ్ ప్లస్ V1 ఈజ్ ఈక్వల్ వెర్బ్ 2, మిగతావి ఏవి కావు, ఎందుకంటే ఎస్టర్డే ఉన్నప్పుడు వెర్బ్ 2 మాత్రం తీసుకోవాలి. నెక్స్ట్ బిట్, చూస్ గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. సో ఖచ్చితంగా సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంటుంది. హీ డస్ నాట్ గోస్ అనాలి, హీ డస్ నాట్ గోస్, హీ డస్ నాట్ గో అనాలి, గోస్ అనకూడదు. నెక్స్ట్, హీ డస్ నాట్ వెంట్ అనకూడదు, గో అనాలి, చెప్పాను కదా. హీ డస్ నాట్ గో టు స్కూల్, 3లో ఉంది. ఓకేనా,
ఈ డిడ్ నాట్ వెంట్ అనకూడదు. డిడ్ ప్లస్ V1 ఉండాలి, ఇక్కడ గో ఉండాలి, వెంట్ అనకూడదు. అలాగే ఇందాక మీకు మీకు కొన్ని బిట్స్ ఒక 20 బిట్స్ ముందు చెప్పాను. హీ ప్లస్ సబ్జెక్ట్కి ఎస్ చేర్చాలి, కానీ ఇక్కడ డజంట్ ఆల్రెడీ చేర్చేస్తాం, అందువల్ల వెర్బ్ 1 ఉండాలి. వెర్బ్ 1 ఉంటేనే అది కరెక్ట్. వెర్బ్ 1 ఉన్నది 3లో ఉంది, ఒక్కటే ఉంది అంతే, సింపుల్. మీరు డైరెక్ట్గా ఆప్షన్ ఎంచుకోవచ్చు. వెర్బ్కి 1 ఉండాలి. డజ్ నాట్ అని ఉన్నప్పుడు వెర్బ్కి 1 ఉండాలి. నెక్స్ట్ చూస్ గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. హీ హ్యాస్ 2 కజిన్ బ్రదర్స్. 2 కజిన్ బ్రదర్స్ చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. కజిన్ బ్రదర్స్ అనకూడదు, కజిన్స్ అనాలి. ఓకేనా? 2 కజిన్స్ 3 కజిన్స్ అనాలి. కజిన్ బ్రదర్స్, కజిన్ సిస్టర్స్ అని వాడరాదు. జనరల్గా మనం స్పోకెన్లో వాడేస్తాం, తప్పది. 2 కజిన్స్ అంతే. 1 కజిన్ 2 కజిన్ అని వాడాలి. నెక్స్ట్ చూస్ గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. మళ్ళీ ఇక్కడ చూడండి. హీ పాస్డ్ అవే ఇన్ 1950. హీ హ్యాస్ పాస్డ్ అవే ఇన్ 1950. సో ఇన్ 1950 అంటే అయిపోయింది, సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ కనుక వెర్బ్ 2 ఎక్కడ ఉంటే అక్కడ ఆన్సర్ ఉండాలి. అలాగే వెర్బ్ 2 ఎక్కడుంది? పాస్డ్ అవే. ఇక్కడ చూడండి, వెర్బ్ 2 ఉంది. ఎక్కడ వెర్బ్ 2 ఉంటే అక్కడే ఆన్సర్. యాజ్, హ్యాడ్, వజ్ ఇవేవి ఉండరాదు. సింపుల్ రూల్ ఏంటంటే ఎస్టర్డే అంటే నిన్న అయిపోయినవి కానీ, గతంలో అయిపోయినవి కానీ, పాస్ట్ ఇయర్స్, పాస్ట్ మంత్స్, పాస్ట్ కోడ్స్ అనమాట. పాస్ట్ ఇయర్స్ కానీ, పాస్ట్ వీక్స్ కానీ, పాస్ట్ మంత్స్ కానీ, ఇలాంటివి ఏమున్నా సరే వెర్బ్ 2ని మనం తీసుకోవాలి. ఓన్లీ వెర్బ్ 2, నో రూల్, ఓన్లీ వెర్బ్ 2, ఇంకేం అవసరం లేదు. ఇందాక కూడా వచ్చింది చూడండి. ఎస్టర్డే ఉంటే మనం ఏంటి రాసాం? వెర్బ్ 2 రాసామా లేదా? డిడ్ ప్లస్ V1 ఏంటి? వెర్బ్ 2. వెర్బ్ 2కి మళ్ళీ డిడ్ ప్లస్ V1 కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్ ఇచ్చేది చూడండి. మళ్ళీ సబ్జెక్టు వెర్బ్ అగ్రిమెంటే. డైలీ, డైలీ అంటే వెర్బ్ 1కి ఎస్ లేదా ఈఎస్ చేర్చాలి. వెర్బ్ 1కి ఎస్ లేదా ఈఎస్ చేర్చాలి. ఓకే, ఒకవేళ లేకపోయినా నో ప్రాబ్లం, లేకపోయినా నో ప్రాబ్లం. ఇప్పుడు చూడండి, షీ డ్రింక్స్. చూడండి, థర్డ్ పర్సన్ అయితే వెర్బ్కి ఎస్ లేదా ఈఎస్ చేర్చాలి, ఇంకేమీ ఉండరాదు. ఈజు, హ్యాజ్, హ్యాడ్, వజ్, వర్, ఆర్ ఇలాంటివి ఏ ఉండకూడదు. ఎందుకంటే ఇది డైలీ. డైలీ అనేటప్పుడు రెగ్యులర్గా చేసే వర్క్ ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడాలి. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్కి ఎస్ లేదా ఈఎస్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా? సబ్జెక్ట్ థర్డ్ పర్సన్లో ఉంది కనుక ఎస్ లేదా ఈఎస్ చేర్చాలి. ఒకవేళ ప్లూరల్లో ఉంటే ఎస్ ఈఎస్ చేర్చిన అవసరం లేదు. ఇది రూల్. నెక్స్ట్ ఇది ఇక్కడ కూడా 50 బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ 50 పార్ట్ 2లో ఉంటుంది. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.